గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక చోట మీరు ఒక పదం వాడారు, ఏంటంటే ఆరోగ్యకరమైన కాలక్షేపం. అది చాలా చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఈనాటి జనరేషను ఎంతవరకు ఆరోగ్యకరమైన కాలక్షేపాన్ని చేస్తున్నారు? చేయట్ల కష్టం. ఏదో ఒక ఎడిక్షన్ వస్తుంది. కాలక్షేపాల్లో ఎడిక్షన్ ఉంది. అది తప్పు. మన కాలక్షేపము అంటే మనకున్న టెన్షన్స్ తగ్గాలి, మన ఎనర్జీ బిల్డప్ అవ్వాలి. అది కాలక్షేపం. అట్లా కాకుండా దానికి ఎడిక్షన్ అయ్యి మళ్ళీ ఆ పని చేయాలి అనే కోరిక కలగకూడదు. ఆరోగ్యకరమైన కాలక్షేపం అంటే నా పుస్తకాలు డెఫినెట్గా ఆరోగ్యకరమైన కాలక్షేపమే. ఎందుకంటే నేను ఎక్స్ట్రీమిటీస్ ఏవి రాయను, హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగినవే రాస్తాను. తర్వాత నా బుక్స్లో ఉన్న విచిత్రమైన గుణం ఏంటంటే, మీరు చదివిన ఒక గంట కల్లా మర్చిపోతారు కథ. క్యారెక్టర్సే గుర్తుంటాయి, కథ గుర్తుండదు. కాబట్టి మళ్ళీ చదువుతారు, మళ్ళీ ఒక గంట తర్వాత మర్చిపోతారు, మళ్ళీ చదువుతారు. నా బుక్స్ ఫస్ట్ ప్రింటింగ్ 18,000 కాపీస్ ప్రింట్ అయ్యేవి. ఇప్పటికి కనీసం ఒక్కొక్కటి ఒక 50 సార్లు రీప్రింట్ అయినాయి. ఈ ఆరోగ్యకరమైన కాలక్షేపమే. ఎందుకంటే నేను చెప్పింది మర్చిపోతారు కదా, మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయవు. అంటే మీలాంటి రచయితలే, ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ అయినా, యండమూరి వీరేంద్రనాథ్ గారు నాలాంటి రచయితలు కాదు, రచయితలు మీలాంటి రచయిత. ఆయన చాలా గొప్పవాడు. యండమూరి వీరేంద్రనాథ్ స్టార్ రైటర్. మేమందరం ఆయన వెనకాలే. కాదేమిటి స్టార్ రైటర్? ఎందుకు కాదు మీరు? యండమూరి వీరేంద్రనాథ్ గారు స్టార్ రైటర్. టాప్ 10లో తీసుకుంటే ఫస్ట్ యండమూరి వీరేంద్రనాథ్, 1A యుద్ధంపూడి సులోచనారాయణ, 1B మల్లాది వెంకటకృష్ణమూర్తి, 1C రామ్మోహన్ రావు, సూర్యదేవర రామ్మోహన్ రావు, 1D చల్లా సుబ్రహ్మణ్యం గారు. మేము 9th 10thలోనూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చాలామందిని ప్రభావితం చేశారు. అది ఆరోగ్యకరమా అనారోగ్యకరమా తర్వాత సంగతి, బట్ దే మేడ్ ద రీడర్స్ టు రీడ్. దాన్ని మేము క్యాష్ చేసుకున్నాం. మీ షాడో నవల్లో ఉన్న క్యారెక్టర్స్ అసలు ఎక్కడి నుంచి పుట్టాయంటారు? అలాగే షాడో నవల్లో, అంటే మీరే షాడో ఒక విధంగా చెప్పాలి అంటే, ఆ క్యారెక్టర్స్ గురించి ఒకసారి చెప్పండి. షాడో ప్రత్యేకంగా ఏదైనా కథలో ఒక హీరో ఉండాలి కాబట్టి షాడో వచ్చాడు. మేబీ నేను చూసిన ప్రదేశాలు, సంఘటనల్లో షాడోకి ఆపాదించటం మూలాన నన్ను షాడో అంటున్నారు, కానీ నేను షాడోని కాదు. నెంబర్ 1. కాకపోతే షాడో పక్కన ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది గంగారం. షాడో అంటే నీడ. అటువంటి షాడోకే నీడ లాంటి క్యారెక్టర్ గంగారం. గంగారాం షాడో గనక ఒక కార్చిచ్ అయితే దాన్ని ఎగదోసే ఈదురుగాలి గంగారం. అది నేను వర్ణించింది గంగారాంని. ఈ క్యారెక్టర్ ఎట్టా డెవలప్ అయిందంటే, మద్రాసులో ఉండగా నాకు రామ్దాసు అని చెప్పేసేసి ఒక వీధి రౌడీ పరిచయం. నేను మఫ్సల్ ఏరియాలో ఉండేవాడిని. అంటే అక్కడ అందరూ బిలో మధ్యతరగతి వాళ్ళు, కూలి పనులు, నాలి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ రూము రెంట్ వచ్చేసి 15 రూపాయలు పర్ మంత్ ఆ రోజుల్లో. ఇతను నా పక్క రూమ్లో ఉండేవాడు. ఇతనికి ఏం చేస్తాడో అనేది నాకు తెలియదు, బట్ అతను వస్తుంటే జనాలందరూ కొంచెం పక్కలకి వెళ్తూ ఉండేవాళ్ళు. సో అతని వెనకాల నేను నడిచేటట్టయితే నా గురించి కూడా ఎవడు పట్టించుకునేవాడు కాదు. మద్రాసులో నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు రైటర్స్ని పిచ్చిగా అభిమానిస్తారు, మామూలుగా కాదు. ఉదాహరణ ఏంటంటే, నేను నవలలు రాసేటప్పుడు బాగోని సీన్స్కి ఆ కాగితాలు తీసేసి వేరే కాగితాలు పెట్టి రాసేసేవాడిని. రాయిగా ఇంత కట్ట నా దగ్గర తీసేసిన కాగితాలు ఒక కట్ట చేరినాయి. ఒకసారి నాకు డబ్బులు బాగా అవసరమైనాయి, టీ తాగటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి చిల్లర కొట్లో పడేసేసి అమ్మేసేసి నా అవసరం తీర్చుకున్నాను నేను. ఆ చిల్లర కొట్టు అతను వీటిని పొట్లాలు కట్టేసేసి అతను అమ్మేసేసాడు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఆ తర్వాత వాటిని వాడుకుని ఆ కాగితాలు బయట పారేశారు.
ఈ రామ్దాస్ వస్తున్నప్పుడు ఈ కాగితాలు కనపడ్డాయిట. అతను ఫీల్ అయింది ఏంటంటే, నేను రూమ్లో లేనప్పుడు ఎవడో నా రూమ్లో దూరి ఈ కాగితాలన్నీ తీసుకొచ్చి అమ్మేశాడు. అలా ఫీల్ అయ్యాడు ఆయన. ఫీల్ అయిపోయి అన్నీ వరుసగా ఏరి మళ్ళీ సాయంత్రం అయ్యేపటికి ఇంత కట్ట నా రూమ్లోకి వచ్చేసేసింది. మొత్తం ఇళ్ళకెళ్ళి వాళ్ళ పొట్లాలు ఇప్పించి ఆ కాగితాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఇది అతను ఆ రైటర్స్ మీద ఉండే అభిమానం. అందరూ అభిమానించేవాళ్ళు. ఓసారి మద్రాసులో రైటర్గా పేరు రాకముందర ఫుడ్కి లాటరీ కొట్టిన రోజులు ఉన్నాయి. టీ తాగటానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అటువంటి టైంలో ఒకసారి రామ్దాస్ ఎదురుపడ్డాడు. స్వామి అని కేకేసేవాడు నన్ను. స్వామి టీ సాపడమా అన్నాడు. టీ తాగావా? తాగలేదు. ఏ డబ్బులు లేవు అన్నా. ఇరు అనేసి వెళ్ళి నేను చూస్తుండగా బస్ స్టాప్లో జేబు కొట్టి డబ్బులు తీసుకొచ్చాడు. నేను నాకు టీ తాగిచ్చి ఓ 10 రూపాయలు నా జేబులో పెట్టి నీ పో స్వామి అని చెప్పేసి నన్ను పంపించాడు. ఇది చూసేటప్పటికి నాకు గంగారాం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది. సో షాడో కోసం గంగారాం కూడా ఇట్టగే చేసేవాడు. అదేమైంది, షాడో కంటే గంగారాం అభిమానులు ఎక్కువైపోయారు. ఎందుకనంటే ఆ కంపాషన్, ఆ డివోషన్ నేను ఎస్టాబ్లిష్ చేసింది అవతలవాడి జేబు కొట్టేసేసి అవసరాలు తీర్చమని కాదు. ఆ డివోషన్ని ఎస్టాబ్లిష్ చేశాను నేను. దాంతో గంగారాం క్యారెక్టర్ బాగా ఫేమస్ అయిపోయింది. గంగారం లేకుండా షాడో నవల రాస్తే చదవని పరిస్థితులు క్రియేట్ అయినాయి. మిగతా క్యారెక్టర్స్ అన్నీ అవసరం కోసం పెట్టినవి. ముఖేష్ అని చెప్పేసి ఒక ఏజెంట్ ఉంటాడు, అది ఆర్డినరీ క్యారెక్టరు. శ్రీకర్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు, డాక్టర్ శ్రీకర్, జూనియర్ ఏజెంట్, అందరికంటే చిన్నవాడు. అల్లరి చేస్తూ ఉంటాడు, వాడిని మొటికాయలు ముడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, భరించి అట్టాగే పనిచేస్తూ ఉంటాడు వాడు. అతను ఎంబీబీఎస్ మధ్యలో మానేసి వచ్చి సిఐబిలో ఏజెంట్గా చేస్తాడు. ఎందుకు మానేశాడు అనేది నాకు ఒక అభిమాని ద్వారా తెలిసింది. మా ఈ ఎంబీబీఎస్ ఈ చదువు క్రమంలో లాస్ట్లో ఓరల్ ఎగ్జామినేషన్స్ ఏవో ఉంటాయిట. ఆ ఎగ్జామినర్స్ ఏదో చెబితే ఆ డిసీజ్ ఏమిటి అనేది దాని క్యారెక్టరిస్టిక్స్ వీళ్ళు చెప్పాలి, అయితేనే పాస్ అవుతారు. అది పాస్ అయితే కానీ డిగ్రీ చేతికి రాదు. మా ఫ్రెండు ఈ శ్రీకర్ ఏం చేస్తాడు, ఆ ఓరల్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి వాళ్ళు అడిగిన డిసీజ్ని ఆ పేషెంట్కి ఇది కాదు డిసీజు, ఇది వేరే డిసీజు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నో, నువ్వు ఫెయిల్ అని చెప్పేసి అతను ఫెయిల్ చేస్తారు ఎగ్జామినేషన్లో. ఇతడు పట్టుపట్టి వాడికి పోస్ట్ మార్టం చేయించి తను చెప్పిన డిసీజే కరెక్టు, దాని మూలనే అతను చచ్చిపోయాడని ప్రూవ్ చేస్తాడు. చేసిన తర్వాత మరి ఎగ్జామినర్స్ వాళ్ళ తప్పని ఒప్పుకోరు. వీడికి అసహ్యం వేస్తుంది, వీళ్ళు నాకు చెప్పేది ఏంటి, తెలియని వాళ్ళు నాకేంటని వీడు చదువు మానేస్తాడు. చదువు మానేసినా కూడా ఈ ఆయుర్వేదం, నాటు మందులు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాడికి కుదిరినప్పుడల్లా ఎవరి దగ్గరికో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రెంటిస్షిప్ చేసి కాంపౌండర్గా వర్క్ చేసి అవి నేర్చుకుంటూ ఉంటాడు. దెబ్బలు తగిలితే నయం చేసే నాటు వైద్యులు మనకు బోళ్ళెంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది నేర్చుకుని వీడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. షాడోకి ఓవర్ డ్రింకింగ్, ఓవర్ స్మోకింగ్ మూలన ఒక విధమైన నర్వస్నెస్ వస్తుంది. వీడు ఉన్నట్టుండి మాట్లాడుతున్నవాడు కాస్త షేక్స్ వచ్చేసేసి పడిపోతాడు. వీడు షాడో యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్తే బతకలేడు, 5 నిమిషాల్లో చంపేసేస్తారు. కులకర్ణి గారు ఏం చేస్తాడు, బాస్ కులకర్ణి గారు అంటే షాడో బాస్, కంప్లీట్గా అసలు సిఐబిలోంచి తీసేద్దామా లేకపోతే కంప్లీట్ రెస్ట్ ఇద్దామా అని ఆలోచిస్తుంటే శ్రీకర్ అంటాడు, ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకుంటే అది పర్మనెంట్ అవుతుంది ఆ డిసీజ్, అటాక్ అని చెప్పేసి వీడిని ఫీల్డ్లోకి పంపిస్తాడు. అది ఎక్స్పీరియన్స్తో అతను గమనించిన విషయం. అట్టా కొట్టుకోగా వీడు బార్లోకి వెళ్ళి షాడో రమ్మడకుండా పాలు అడుగుతాడు. అదొక పెద్ద గొడవ, దాంతో ఫైటింగు, ఆ ఫైటింగ్లో తన్నులు తింటాడు, నానా అవుతుంది. అయితే ఈ సీరియస్ సిచ్యుయేషన్స్ని నేను హ్యూమరస్గా మనకి అర్థమయ్యేటట్టు నవ్వు వచ్చేటట్టు క్రియేట్ చేయటం మూలన ఆ సీన్స్ అన్నీ పేలినాయి. శ్రీకర్ క్యారెక్టరు అవుట్ ఆఫ్ ది వే పోయి మన ప్రిమిటివ్ వైద్యాన్ని నేను
ఎక్స్పోజ్ చేయటం మూలాన ఫేమస్ అయింది. బిందు షాడో లవర్. మీరు ఇందాక అడిగారే లవ్ ఏమైనా ఉంది అని. జస్ట్ లవర్. వీడు బిందుని బార్డర్స్లో ఈ చైనీస్ సోల్జర్స్ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి నానా పాటలు పెడుతుంటే సేవ్ చేస్తాడు, తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ అవుతుంది. చాలా రోజులు లవ్లోనే ఉన్నారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత మ్యారేజ్. క్యారెక్టర్స్కి మ్యారేజ్ చేస్తే డిటెక్టివ్ నావెల్స్ ఫెయిల్ అవుతాయని చెప్పేసి మా పబ్లిషర్ నన్ను వద్దు అన్నాడు. అప్పటికి నాకు కొంచెం తలతిక్కు ఎక్కువైంది. ఎందుకు ఫెయిల్ అవుతాయో చూద్దామని చెప్పేసి మ్యారేజ్ చేసేసా ఇద్దరికి. యాంటీగా వెళ్ళడమే అక్కడ చూస్తున్నాను. మ్యారేజ్ చేసిన తర్వాత అర్థమైంది నాకు, ఇదివరకు చెప్పిన లవ్స్ ఆ సీన్స్ రాయలేకపోయాను. వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్పారు. మనం యాంటీగా వెళ్ళటం మూలన ప్రాబ్లం అయింది. సరే, పెళ్ళయిన తర్వాత పిల్లలు. వాడికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే వాళ్ళు చెప్పారు సంతానం కలగకూడదు, వద్దు అని. ఏ అన్న, వీడు ముసలాడైపోతాడు, సంతానం కలిగితే నువ్వు పెట్టద్దు అని చెప్పన్నారు. పెడితే ఏమవుతుందని పెట్టా. ఇప్పుడు ఇరుక్కున్నాను. వాళ్ళు షాడో కొడుకుని గురించి అడుగుతున్నారు. అది చాలా పాటలు పడ్డానండి పుస్తకం ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేయడానికి. అవి యాక్చువల్గా జరిగింది ఏంటంటే ప్రతి క్యారెక్టరు ఒక ఐడెంటిటీ తీసేసుకుంది. ఇప్పుడు నేను కొత్తగా ఏది రాసినా కూడా ఆ ఐడెంటిటీ ప్రకారమే రాయాలి. కొత్తగా నేను ఇప్పుడు తిక్క వేషాలు వేయటానికి వీల్లేదు. షాడో ఇట్ట నడుస్తాడు, ఇట్ట మాట్లాడతాడు, ఇట్ట చేస్తాడు, ఇట్ట ఫైట్ చేస్తాడు అని చెప్పేసేసే ఉన్నాయి రూల్స్. ఆ ప్రకారమే రాయాలి. దానికి వ్యతిరేకంగా రాస్తే యాక్సెప్ట్ చేయట్లా. గంగారాం ఇట్ట ఉంటాడు, ఇట్ట మాట్లాడతాడు. బిందు ఇట్ట ఉంటుంది, శ్రీకర్ ఇట్ట ఉంటాడు, అయిపోయింది. ఎప్పుడైతే ఈ సిచ్యుయేషన్ వస్తుందో రైటర్ స్టేల్ అవ్వటానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. క్యారెక్టర్స్ మన మాట వినవు. వీ హ్యావ్ టు ఫాలో ద క్యారెక్టర్స్. ఒకే క్యారెక్టర్ని పట్టుకుని ఇన్ని నవలలు రాసే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లమ్స్. ఇంతవరకు చేయలే. దాంతో షాడో నవల్లో స్లో అయినాయి. ఓకే, చాలా తక్కువ రాస్తున్నాను. రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి మీకు తెలియకుండానే. నేను కొన్ని స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. సరే, మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు, కానీ అది ఇట్ లీడ్స్ టు ఎంతవరకు పెడుతుంది అనేది ఊహించలేకపోయాం. తెలియదు. కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు రాసిన వాళ్ళు లేరు. నేను 46 years నుంచి రాస్తున్నా. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే నేను లక్కీ, ఐఎమ్ బ్లెస్డ్. అది ఇప్పటికీ ఆ రెస్ట్రిక్షన్స్ తెలుస్తున్నాయి నాకు. అది ఇంకో 2-3 సంవత్సరాలు వాటిని వాయిదా వేయగలిగితే షాడో నవల్ రాయొచ్చు. ఇన్నేళ్ల ఈ కథలు, ఈ రచన అంతా కూడా ఎక్కడ కూర్చుని రాసేవారు మీరు? ఎక్కడైనా కూర్చొని రాస్తానండి. ఒక స్టార్ట్ చేసేదాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే, ఆ తర్వాత మీరు అరిచి కేకలు పెట్టినా, పాటలు పాడినా, డ్యాన్సులు చేసినా నాకేం తెలియదు. వన్స్ ఐ ఎంటర్ ఇన్ టు దట్ మూడ్ వెళ్ళిపోతుంది.